ఓకే. సో ఇప్పుడు కొబ్బరి ఉండలా రాజు గారు? అవునండి. సో కొబ్బరి ఉండలు అనేవి అంటే చాలా రెగ్యులర్ గా అందరూ చేసుకునే స్వీట్ కదా? అవునండి. సో అంటే కొబ్బరి ఎలా మీరు పచ్చి కొబ్బరి వాడుతున్నారా లేకపోతే ఎండు కొబ్బరి? ఇక్కడ ఎండు కొబ్బరి వాడుతాం. మనకు ఇప్పుడు మార్కెట్లో దొరుకుతుంది కదా, సో పొడి. అవును. సో ఆ పొడితో వాడుతున్నాం. అంటే మామూలుగా చిప్పలు తురిమేసి కాకుండా కొబ్బరి చిప్పలు ఆ పొడి మనకు రెడీమేడ్ గా దొరికే పొడితో నేను చేస్తాను. సో డ్రై కోకోనట్ పౌడర్ తో. ఎస్. ఓకే. ఓకే, మరి కొబ్బరి ఉండలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కొబ్బరి ఉండలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఎండు కొబ్బరి పొడి 2 కప్పులు, పంచదార 1 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఓకే, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ముందుగా ఏంటంటే మనం కొంచెం ఈ ఎండు కొబ్బరి పొడిని డ్రైగానే వేయించుకున్నాం. కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు. రెడీమేడ్ తీసుకుంటే మనకి కొంచెం ఫాస్ట్ గా అయిపోతుంది. అంటే దీంట్లో కొంచెం ఆయిల్ పర్సెంటేజ్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి తొందరగానే మనకు డ్రై అయిపోతుంది. కాకపోతే ఎక్కువ పచ్చి కొబ్బరితో చేస్తుంటారు, కానీ ఐడియా బాగుంది ఇట్లా డ్రై కోకోనట్ పౌడర్ తో. ఇది కొంచెం టేస్ట్ కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. దాంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటుంది కదా మనం కొబ్బరి చిప్పలతో చేసుకున్నట్లు. సో దీంట్లో కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం ఇది కొంచెం డిఫరెంట్ గా వస్తుంది మనకు టేస్ట్ అనేది. ఓకే ఓకే ఓకే, కొంచెం లైట్ గా కలర్ చేంజ్ అయింది కదండి. సో దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ప్లేట్లోకి తీస్తారా? బౌల్లోకి తీసేస్తాం. సో ఇదే ప్యాన్లో డ్రై ఫ్రూట్స్ కూడా వేయించేసుకున్నాం. ఓకే, కొంచెం నెయ్యి వేసుకుని సో డ్రై ఫ్రూట్స్ ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం. అంటే మనం ఉండలు చుట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ఓకే, కాజు బాదాం 2 తీసుకున్నాను. సో ఇవి కొంచెం ఎక్స్ట్రా టేస్ట్. అంటే జనరల్గా కొబ్బరి ఉండలు ఎప్పుడు చాలా ప్లెయిన్గా అలా చుట్టేస్తూ ఉంటారు కదా? ఎస్ అండి. సో కొంచెం కలర్ వచ్చేసింది కదండి. సో వీటిని మనం బౌల్లోకి తీసేసుకున్నాం. సో ఇప్పుడు పంచదార పాకం పట్టేసుకోవాలి. సో నేను దీంట్లోనే వేస్తాను, అంటే కొంచెం నెయ్యి కూడా దాంట్లో యాడ్ అయిపోతుంది. ఓకే, వాటర్ ఇస్తారా? సో దీంట్లోనే కొద్దిగా యాలకుల పొడి. ఓకే, సో ఇది కొంచెం ఎలా మనకి మధ్యస్థంగా రావాలేమో కదా పాకము? అంటే మరీ ముదురుగా కాకుండా కొంచెం లైట్ ఆ తీగ పాకం వచ్చినప్పుడు మనం మిగతావి దీంట్లో యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే, ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టేసుకున్న ఎండు కొబ్బరి కొంచెం యాడ్ చేస్తారా? జనరల్గా బెల్లం పాకం కూడా పట్టుకుంటూ ఉంటారు కదా? అవునండి. సో 2 రకాలుగా చేసుకోవచ్చు. అవేమో బాగా నల్లగా వస్తాయి, అంటే కొబ్బరి బాగా వేయించేసేసి కొంచెం డార్క్ వస్తుంది. అండ్ అలాగే ఇక్కడ ఈ బెల్లం కూడా కొద్దిగా పాకంలో వేసేసరికి 2 కలిపి మంచి డార్క్ గా ఉండలు చూస్తుంటేనే అలా. సో కొంతమందికి అలా ఇష్టం ఉంటుంది. సో ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా వేయించి పెట్టేసుకున్న డ్రై ఫ్రూట్స్ అండి. ఓకే, ఓకే, ఇక్కడ స్టవ్ ఆపేసేస్తున్నాను. సో ఇది కొద్దిగా మనకు చల్లారితే మనం ఉండల్లా చుట్టేసుకోవచ్చు. సో మరీ ఎక్కువ చల్లారిపోయినా మనకి మళ్ళీ అది పొడి పొడిలాడుతూ అయిపోతుంది. సో కాబట్టి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం అలా చుట్టేసుకోవచ్చు. సో దీన్ని మనము ఉండల్లాగా లేదంటే అచ్చులా చేసుకుని కూడా పీసెస్ కట్ చేసేసుకోవచ్చు. కోకోనట్ బర్ఫీ టైప్ లో కూడా పెట్టేసుకోవచ్చు కదా? చేసుకోవచ్చు అండి. సో కొంచెం చల్లారాలి మనకు. ఓకే, ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో ప్లేట్ ఇస్తారా?
సో కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చుట్టుకుంటే మనకి మ్మ్. లడ్డు బాగా వస్తుందంటే ఉండలో, యా తర్వాత చేయి కూడా కాలకుండా ఉంటుంది. అండ్ ఆరే టైంకి అది చక్కగా బిగుసుకుపోతుంది. ఎస్ అండి. ఓకే, డ్రై కోకోనట్ది కూడా మనం అంటే వేయించితే కొంచెం ఆ నూనె అనేది ఇంకొద్దిగా వస్తుంది కదా బయటికి. డెఫినెట్గా వస్తుందండి. సో మనకి చుడుతుంటే అది తెలుస్తుంది actually. ఎస్. సో ఇలా మనకి ఎన్ని కావలిస్తేనే మనం చుట్టేసుకోవచ్చు. మ్మ్. ఓకేనా? ఓకే, సో కొబ్బరి ఉండలు రెడీ అండి. నైస్, మంచి ఆ డ్రై కోకోనట్ స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది. ఎస్. సో కొబ్బరి ఉండలు రెడీ అండి. ఇప్పుడు కార్వింగ్ చూద్దాం. సో ఈ రోజు ఏం చూపిస్తున్నారు రాజు గారు కార్వింగ్? సింపుల్గా చూస్తున్నాండి. సో స్వీట్ లైమ్ కొంచెం స్లైసెస్ లా కట్ చేసి మనం ఒక ఫ్లవర్ షేప్లో అరేంజ్ చేసుకుంటాం. ఓకే. సో క్యారెట్ కూడా తీసుకుంటున్నాం అంటే ఫ్లవర్ మధ్యలో కొంచెం మనకు రౌండ్ షేప్లో రావాలి కదా. చిన్న బత్తాయా? చిన్న సైజ్ కొంచెం మనకు ప్లేట్కి తగ్గట్టుగా చూసి తీసుకోవాలి. ఇలా స్లైసెస్లా కట్ చేసుకోవాలి. సో సేమ్ ఇదే మెథడ్లో మనం ఆరెంజ్తో కూడా చేసుకోవచ్చు. కలర్ అనేది కొంచెం మనకు అది బ్రైట్గా బాగుంటుంది. యా. ఓకే. సో ఇది కొంచెం రౌండ్ స్లైసెస్ కట్ చేస్తున్నాను. రెండు ఫ్లవర్సా? ఎస్. సో జస్ట్ ఇలా అరేంజ్ చేసేసుకోవడం మనం. ఓకే. సో దీన్ని కూడా సేమ్ అలాగే అరేంజ్ చేసేసుకోవాలి. నైస్. అటు తిప్పి అరేంజ్ చేసుకున్నా మనకు అది ఇంకో డిఫరెంట్ ఫ్లవర్ లా ఉంటుంది కదా. ఇలా మనం ఈ రౌండ్ ఇలా పెట్టేసుకున్నా మనకి ఇంకో డిఫరెంట్గా వస్తుంది. యా. సో ఇవన్నీ అంటే మనం ప్లేట్ ప్రెజెంటేషన్లో యా. సలాడ్స్ ఇలాంటి మన అంటే పార్టీస్ ఉన్నప్పుడు పెట్టుకున్నప్పుడు సో మధ్యలో ఇలాంటి ఫ్లవర్స్ పెట్టేసుకుని మనం డిస్ప్లే చేసుకోవచ్చు. ఓకే. నైస్. ఓకే, సో కొబ్బరి ఉండలు రెడీ. బాగుంది రాజు గారు. ఓకే అండి, కొబ్బరి ఉండలు రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసే ముందు వీటి తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కొబ్బరి ఉండలు తయారు చేసే విధానం: ఒక పాన్ లో ఎండు కొబ్బరి పొడి వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో నెయ్యి వేసి తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి వేయించాలి. మరొక పాన్ లో పంచదార, యాలకుల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి పాకం రానివ్వాలి. దీనిలో వేయించిన ఎండు కొబ్బరి పొడి, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఇది కాస్త చల్లారాక ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని ఉండల్లా చుట్టుకోవాలి. అంతే, కొబ్బరి ఉండలు రెడీ.